హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి రుచులు అండ్ బ్లాగ్స్. ఈరోజు చింతపండు పులిహోర ఈజీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత పల్లీలు, మినపప్పు, శనగపప్పు, 2-3 మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. మన కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి సరిగ్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి మిగతావన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అన్నీ ఫ్రై చేసుకోవాలండి. అంతే, పోపు రెడీ అయిపోయినట్టే. పోపును తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసి ఫ్రై చేసుకోవాలి. చింతపండు గుజ్జులో నుంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకొని ఆయిల్ తేరే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగానే మనం తయారు చేసుకున్న పోపుని ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంతకుముందు తయారు చేసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని కలుపుకోవాలి. చింతపండు పులిహోరలో చాలా రకాలు ఉంటాయండి, ఇదొక రకం. మనకి టైం లేనప్పుడు మనం ఈజీగా 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. యాక్చువల్లీ రైస్ చల్లారిన తర్వాత కలుపుకోవాలండి, కానీ టైం లేనప్పుడు ఈజీ ప్రాసెస్ అని చూపించడానికి వెంటనే చేసేస్తున్నాను. అంతే, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.